Hi friends, how are you? I am Naresh, chemistry faculty. Today I am discussing about chemistry practical and scheme of evaluation. మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్ అనగానే మీకు చాలా మందికి ఒక టెన్షన్, ఒక ఫియర్ మొదలవుతుంది. కెమిస్ట్రీ ఎలా రాయాలి, ప్రాక్టికల్లో ఎలా ప్రజెంట్ చేయాలి, ఎగ్జామ్ ఎలా కంప్లీట్ చేయాలి, ఎగ్జామ్లో డిఫరెంట్ ప్రాక్టికల్స్ ఇస్తారు అవన్నీ ఎలా చేయాలి అని ఒక ఫీలింగ్లో, ఒక టెన్షన్లో ఉంటాం. కానీ మీరు తరోగా నేర్చుకుంటే అవన్నీ ఈజీగా చేయగలుగుతారు. సో అసలు మనకు స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అంటే కెమిస్ట్రీలో ప్రాక్టికల్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి ముందు ఒకసారి తెలుసుకుందాం. సో స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్, ఫస్ట్ క్వశ్చన్ హియర్ qualitative analysis. It is also called as salt analysis. Salt analysis, this question carry the 10 marks. They are awarding 10 marks for this question. So first question qualitative analysis or salt analysis, for this question they awarded 10 marks. Second question volumetric analysis, so they are giving 8 marks for this question. Then third one, in the third one different type of experiments are there. First one here identification of functional group in given organic compound. What is the meaning here? They will give any one organic compound. Here different organic compounds have different functional group. You know about here different functional group like carboxylic acid functional group, alcoholic functional group, phenol group, like ester group, acid group, different functional groups are there. Whenever they given any one organic compound, you have to find the functional group of the compound. ఎప్పుడైనా ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఇచ్చాడు అనుకోండి, అందులో ఉండే ఫంక్షనల్ గ్రూప్ ఏంటిది, వాట్ ఈస్ ద ఫంక్షనల్ గ్రూప్ ఆఫ్ ద కాంపౌండ్ ఐడెంటిఫై చేయాలి, అది వచ్చు. లేకపోతే ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కొలాయిడ్స్ ఆర్ దేర్, ఏదో ఒక కొలాయిడ్ ఇస్తారు, ఆ కొలాయిడ్ను ఐడెంటిఫై చేయాలి, లేకపోతే ప్రిపేర్ చేయాలి, ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్. థర్డ్ వన్ క్రోమటోగ్రఫీ టెక్నిక్. క్రోమటోగ్రఫీ టెక్నిక్ ఒక టెక్నిక్, ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. లాస్ట్ వన్ క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్. కార్బోహైడ్రేట్స్ ఇవ్వచ్చు, ప్రోటీన్స్ ఇవ్వచ్చు. అంటే ఈ థర్డ్ క్వశ్చన్లో ఏబిసిడి 4 టైప్ ఆఫ్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో ఏదైనా ఒకటి మాత్రమే ఇస్తారు. అసలు దీని తర్వాత ఫోర్త్ వన్ వైవా ఉంటుంది. వైవా అంటే ఇక్కడ మీకు ఎగ్జామ్కి వచ్చిన ఎక్స్టర్నల్ ఉంటాడు. ఎక్స్టర్నల్ అంటే గవర్నమెంట్ వాళ్ళు పంపించే ఒక లెక్చరర్, అతను వేరే కాలేజ్ నుంచి వస్తాడు. అతను ఎక్స్టర్నల్, అతని పేరుని అక్కడ ఏమంటారంటే ఎక్స్టర్నల్ అంటారు. అతనితో పాటుగా ఒక ఇంటర్నల్ కూడా ఉంటాడు. ఇంటర్నల్ను మన కాలేజీలో పనిచేసే లెక్చరర్స్ ఇంటర్నల్గా ఉంటారు. అండ్ గవర్నమెంట్ వాళ్ళు పంపించే వేరే కాలేజ్ పర్సన్ ఎక్స్టర్నల్ అంటారు. ఎక్స్టర్నల్ సుపీరియర్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్, అతనికి సుపీరియర్ ఉంటుంది, అతనే సుపీరియర్ అక్కడ ఎగ్జామినేషన్ హాల్లో. కాబట్టి అతను ఏ పర్సన్ ఎన్ని మార్క్స్ ఇవ్వాలి అనేది నువ్వు రాసే ఎగ్జామ్ బట్టి అతను మార్క్స్ ఇస్తాడు. అవుట్ ఆఫ్ 30 మార్క్స్కు నీకు ఎన్ని మార్క్స్ ఇవ్వాలి, నీ యొక్క ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్ బట్టి ఎక్స్టర్నల్ అవార్డ్ చేస్తాడు మార్క్స్. దెన్ అతను ఏం చేస్తాడు, తను వైవా అంటే నువ్వు చేసే ఎక్స్పెరిమెంట్ మీద క్వశ్చన్స్ అడగవచ్చు, లేకపోతే నీకు సంబంధించిన కెమిస్ట్రీ, ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, ఆ సంబంధించిన టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడగవచ్చు. అతను ఎలాంటి క్వశ్చన్స్ అయినా ఇంటర్మీడియట్ నుంచి ఎలాంటి కెమిస్ట్రీ క్వశ్చన్స్ అయినా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం వైవా చెప్పాలంటే కొంచెం బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. తర్వాత ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది, ప్రాజెక్ట్ వర్క్ రాస్తావు. అలాగే రికార్డ్ ఉంటుంది, రికార్డు కూడా నువ్వు రాస్తావు. రికార్డ్ అండ్ ప్రాజెక్ట్ వర్క్ నువ్వే రాయాలి, వేరే వాళ్ళతో రాయిస్తా అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకు రాయకూడదు వేరే వాళ్ళు, ఎందుకు వేరే వాళ్ళతో రాయించకూడదు అంటే, మనం ప్రాజెక్టు రాసిన ప్రాజెక్టు, మనం సబ్మిట్ చేసిన ప్రాజెక్టు హ్యాండ్ రైటింగ్ మనం ఎగ్జామ్ పేపర్లో అంటే ఆన్సర్ షీట్లో రాసిన వర్క్ రైటింగ్ చెక్ చేస్తాం ఎక్స్టర్నల్.
అంటే ఇప్పుడు ఇక్కడ వినండి ఎలా ఉంటుందో చూద్దాం. నువ్వు ఎగ్జామ్ హాల్కి వెళ్ళావు, రికార్డ్ సబ్మిట్ చేసావు, తర్వాత ఎగ్జామ్ హాల్లో నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు. తర్వాత ఆ ఎక్స్టర్నల్ ఏం చేస్తాడంటే 1 by 1 పర్సన్ పిలుస్తాడు. యాజ్ పర్ అటెండెన్స్ రూల్ నెంబర్ ప్రకారం 1 by 1 పర్సన్ పిలిచి నీ రికార్డు, నువ్వు రాసిన ఆన్సర్ షీట్ రైటింగ్ రెండు చెక్ చేస్తావు. ఒకవేళ రైటింగ్ డిఫరెంట్గా ఉంటే, నీ రికార్డ్ రైటింగ్కు నీ ఆన్సర్ షీట్ రైటింగ్కు డిఫరెంట్గా ఉంటే నీ యొక్క ప్రాజెక్ట్ వర్క్ మార్క్స్, రికార్డ్ మార్క్స్ కట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కట్ చేయొచ్చు కూడా. కాబట్టి నీ రికార్డు నువ్వే రాసుకోవాలి, వేరే వాళ్ళతో రాయించకూడదు. సో ఎగ్జామినేషన్ హాల్లో మనకు ఎలా ఉంటుంది, ఈ 3 క్వశ్చన్స్ ఉన్నాయి, ఏది ఎప్పుడు ఇస్తారు, ఎలా చేయాలి అనేది చాలా మంది స్టూడెంట్స్కు డౌట్ ఉంటుంది. ఇక్కడ చెప్పాను కదా 3 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను కదా. ఫస్ట్ పోగానే మీకు ఏమి ఇస్తారు, ఫస్ట్ వాల్యూమెట్రిక్ అనాలసిస్ ఇస్తాం. యాక్చువల్గా ఇక్కడ కెమిస్ట్రీలో 2 బుక్లెట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ మెయిన్ బుక్లెట్, సెకండ్ వన్ ఈజ్ అడిషనల్ బుక్లెట్ ఉంటుంది. మీరు ఎగ్జామ్ హాల్కు వెళ్ళగానే ముందు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత టైం అయిన తర్వాత అటెండెన్స్ ప్రకారం రూల్ నెంబర్ ప్రకారం 1 by 1 పిలుస్తారు. ప్రతి ఎగ్జామ్ సెంటర్లో మ్యాక్సిమం 20 నుంచి 25 మెంబర్స్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. ఆ ల్యాబ్లో 20 నుంచి 25 మెంబర్స్ వరకు ఉండొచ్చు. ఇన్కేస్ అంతకంటే తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది. బట్ 25 కంటే మోర్ దెన్ 25 మెంబర్స్ కంటే ఎక్కువ స్టూడెంట్స్ ఉండరు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రతి ల్యాబ్లో ఒక 25 మెంబర్స్ వరకు మాత్రమే, 25 స్టూడెంట్స్ వరకు మాత్రమే ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే యాజ్ పర్ రూల్ నెంబర్ ప్రకారము మీకు ఆల్రెడీ నెంబర్ అలాట్మెంట్ ఉంటుంది, పిలుస్తారు. ఈ యొక్క నెంబర్ అలాట్మెంట్ ఉన్న ప్లేస్కి వెళ్ళి నిల్చుంటావు. నిల్చున్న తర్వాత మనకు క్వశ్చన్ పేపర్ మనకు గవర్నమెంట్ నుంచి పంపిస్తారు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు పంపిస్తారు. ఆ క్వశ్చన్ పేపర్ ప్రకారం బోర్డు మీద క్వశ్చన్స్ రాస్తారు. సో బోర్డు మీద క్వశ్చన్స్ రాసినప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే మనకు అడిషనల్ బుక్లెట్ ఇస్తాం. అడిషనల్ బుక్లెట్లో వాల్యూమెట్రిక్ అనాలసిస్ చేయాలి. వాల్యూమెట్రిక్ అనాలసిస్ చేయాలంటే వాల్యూమెట్రిక్ అనాలసిస్ ఫస్ట్ అడిషనల్ బుక్లెట్ తీసుకొని అందులో వాల్యూమెట్రిక్ అనాలసిస్ రాయాలి. వాల్యూమెట్రిక్ అనాలసిస్లో ఏముంటుంది అంటే వాల్యూమెట్రిక్ అనాలసిస్లో మనకు మేజర్గా వాల్యూమెట్రిక్ అనాలసిస్ ఎలా చేయాలి, మనం పేపర్ తీసుకోగానే అడిషనల్ బుక్లెట్ తీసుకోగానే ఆ అడిషనల్ బుక్లెట్లో మీకు ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఏముంది ఏం రాయండి. తర్వాత ఆపరేటర్స్ తర్వాత కెమికల్స్, ఫోర్త్ వన్ ప్రిన్సిపల్, ఫిఫ్త్ వన్ ప్రొసీజర్. సో నీకు ముందు ఇది వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ఇచ్చినప్పుడు వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళగానే నీకు ఫస్ట్ అడిషనల్ బుక్లెట్ ఇస్తారు. అడిషనల్ బుక్లెట్ తీసుకొని అక్కడ క్వశ్చన్ బోర్డు మీద రాస్తారు. ఆ క్వశ్చన్ ప్రకారం నువ్వు ఏం రాయాలి, ఆపరేటర్స్ రాయాలి. అంటే ఆ ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఎలాంటి ఆపరేటర్స్ అవసరమో అది రాయాలి. కెమికల్స్, అందులో ఎలాంటి కెమికల్స్ అవసరమో రాయాలి. ఆ ప్రిన్సిపల్ రాయాలి. ఆ ఎక్స్పెరిమెంట్ ఎలా చేస్తావు ప్రొసీజర్ రాయాలి. మీకు ఎలా తెలుస్తుంది, ఆల్రెడీ నువ్వు కాలేజీలో ల్యాబ్లో చేస్తావు కదా, ఈ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ఎక్స్పెరిమెంట్ చేసావు, ఆల్రెడీ రికార్డులో రాసావు కాబట్టి అది నీకు ఐడియా ఉంటుంది. ఆ ప్రొసీజర్ రాయాలి. ముందు నీకు ఎక్స్పెరిమెంట్ చేయమని జస్ట్ క్వశ్చన్ బట్టి ఇవి రాయాలి. ఇది 10 minutesలో రాసేయాలి. అడిషనల్ బుక్లెట్లో 10 minutesలో రాసేయాలి. ఈ 10 minutesలో రాసిన తర్వాత వాళ్ళు ఈ అడిషనల్ బుక్లెట్ తీసుకుంటారు. ఎగ్జామినర్ అడిషనల్ బుక్లెట్ తీసుకొని మెయిన్ బుక్లెట్ ఇస్తాం. మెయిన్ బుక్లెట్ ఇచ్చిన తర్వాత నెంబర్ వైజ్గా 1 to 20 మెంబర్స్ ఉన్నారనుకోండి, నెంబర్ వైజ్గా పిలిచి ఒక్కొక్క పర్సన్కు ఒక్కో రకమైన సాల్ట్ ఇస్తారు. ఎగ్జామినర్ ఒక్కో పర్సన్కు ఒక్కొక్క సాల్ట్ అంటే చాలా ఉంటాయి మీకు తెలుసు. ఆల్రెడీ మనకు కెమిస్ట్రీలో 25 సాల్ట్స్ ఉన్నాయి. ఈ 25 సాల్ట్స్ ఆల్రెడీ కాలేజీలో ప్రాక్టికల్ చేసి ఉంటావు కదా. ఈ 25 సాల్ట్స్లో మీకు ఏ సాల్ట్ అయినా రావచ్చు. సో నీకు ఇచ్చిన సాల్ట్ ఏది తీసుకోవాలి, ఒక సాల్ట్ తీసుకొని
సాల్ట్ ఫస్ట్ క్లాస్లో సాల్ట్ తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేస్తూ మెయిన్ బుక్లెట్లో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఏ విధంగా ప్రొసీజర్ యానయాన్ టెస్ట్ క్యాటయాన్ టెస్ట్ ఐడెంటిఫై చేసి దాన్ని బుక్లెట్లో రాస్తూ చేయండి. అంటే ఎక్స్పెరిమెంట్ చేస్తూ రాయండి. ఎక్స్పెరిమెంట్ చేస్తూ రాసిన తర్వాత కంప్లీట్గా రిజల్ట్ ఏమొస్తుంది రిజల్ట్ రాయండి. అందులో ఉండే క్యాటయాన్ అనేది సాల్ట్ అంటే కంటైనింగ్ క్యాటయాన్ అండ్ యానయాన్ కదా. అందులో ఉండే సాల్ట్ ఏంటి అంటే అందులో ఉండే క్యాటయాన్ ఏది, అందులో ఉండే యానయాన్ ఏది, నీకు ఇచ్చిన సాల్ట్ ఏంటి ఫైనల్గా ఐడెంటిఫై చేయండి. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్స్టర్నల్ మిమ్మల్ని పిలిచి వైవా అడిగేటప్పుడు నీకు వచ్చిన సాల్ట్ ఏంటి, అందులో ఉండే క్యాటయాన్ ఏంటిది, అందులో ఉండే యానయాన్ ఏంటిది, ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఏమి ఉన్నాయి అవన్నీ అడుగుతాడు. కాబట్టి నువ్వు రాసిన ప్రొసీజర్, నువ్వు రాసిన మెథడ్ నీకు ఒకసారి ఐడియా ఉండాలి. అంటే మెయిన్ బుక్లెట్లో నువ్వు ఏం చేస్తున్నావు, మెయిన్ బుక్లెట్లో ఈ యొక్క ఫస్ట్ క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆర్ సాల్ట్ అనాలిసిస్ రాస్తావు. ఫస్ట్ 10 minutesలో ఏం చేసావు, వాల్యూమెట్రిక్ అనాలిసిస్ యొక్క ప్రొసీజర్ రాసావు. ప్రొసీజర్ రాసిన తర్వాత అతను అడిషనల్ బుక్లెట్ తీసుకున్నాడు. అడిషనల్ బుక్లెట్ తీసుకొని నీకు మెయిన్ బుక్లెట్ ఇస్తాడు. ఈ మెయిన్ బుక్లెట్లో సాల్ట్ అనాలిసిస్ చేస్తాడు. ఈ సాల్ట్ అనాలిసిస్ చేసిన తర్వాత ఈ ఆన్సర్ అయిపోయిన తర్వాత థర్డ్ క్వశ్చన్ చెప్తాడు. థర్డ్ క్వశ్చన్ ఇందులో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షన్ గ్రూప్ ఆర్ ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్, క్రోమటోగ్రఫీ ఆర్ క్వాలిటేటివ్ అనాలిసిస్, క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్. ఇలా ఏదైనా క్వశ్చన్ ఇవ్వచ్చు. ఇన్ కేస్ క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ ఇచ్చాడు అనుకున్నాము. కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఇచ్చాడు. ఎగ్జామ్ హాల్లో 20 members ఉన్నారు. అందరికీ కార్బోహైడ్రేట్ రాదు, అందరికీ ప్రోటీన్స్ రాదు. ఈ ఎగ్జామ్ హాల్లో ఉండే 20 members ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్స్గా డివైడ్ చేసి ఈవెన్ నెంబర్ వాళ్ళకు కార్బోహైడ్రేట్ ఇస్తే ఆడ్ నెంబర్ వాళ్ళకు ప్రోటీన్ ఇస్తాము. ఒకవేళ ఈవెన్ నెంబర్ వాళ్ళకు ప్రోటీన్ ఇస్తే ఆడ్ నెంబర్ వాళ్ళకు కార్బోహైడ్రేట్ ఇస్తాడు. అసలు నీకు ఏమి ఇచ్చాడు నువ్వు తీసుకొని దాని ప్రకారం ఐడెంటిఫికేషన్ క్వాలిటేటివ్ టెస్ట్ చేస్తావు. నీకు ఇచ్చిన కార్బోహైడ్రేట్ ఏమిటి, ప్రోటీన్ ఏంటిది ఐడెంటిఫై చేస్తావు. ఇది అయిపోయిన తర్వాత అంటే నువ్వు థర్డ్ ఆన్సర్ రాసిన తర్వాత మళ్ళీ నీకు ఫస్ట్ ఆన్సర్ ఫస్ట్ బుక్లెట్ అడిషనల్ బుక్లెట్ తీసుకున్నాడు కదా దగ్గర నుండి ఎక్స్టర్నల్, మళ్ళీ అడిషనల్ బుక్లెట్ ఇస్తాడు. అడిషనల్ బుక్లెట్ తీసుకొని నీకు కావాల్సిన కెమికల్స్ అక్కడ తెచ్చుకొని, ఇంటర్నల్ ఉంటాడు కదా నీకు కావాల్సిన కెమికల్స్ అతను అడిగితే అతని దగ్గర తీసుకొని నీకు డిఫరెంట్ ఆపరేటర్స్ ఇస్తాడు. ఆపరేటర్స్ తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఆ ఎక్స్పెరిమెంట్ యొక్క రిజల్ట్ నువ్వు రాయాలి. వాల్యూమెట్రిక్ అనాలిసిస్ టేబుల్ ఉంటుంది. టేబుల్లో మనం ఆన్సర్ క్లియర్గా ప్రాబ్లం సొల్యూషన్తో చేయాలి. ఇలా 3 ఒకదాని తర్వాత ఒకటి చేస్తే నీకు ఎగ్జామ్ అయిపోతుంది. ఇలా ఎక్స్పెరిమెంట్ చేసే టైంలోనే ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ నిన్ను పిలిచి ఇక్కడ వైవా క్వశ్చన్స్ అడుగుతాడు, అట్లాగే నీ రికార్డ్ చెక్ చేస్తాడు, అట్లాగే నీ యొక్క యాక్టివిటీ బుక్ చెక్ చేస్తాడు, ఇవన్నీ చెక్ చేస్తాడు. కాబట్టి నువ్వు ఎగ్జామ్ హాల్లో ఎంత సిన్సియర్గా ఉండి నీ వర్క్ నువ్వు చేసుకుంటే నీకు మంచిది. ఎగ్జామ్ హాల్లో రఫ్గా ఉండి ఎగ్జామ్లో అడిగిన ఆన్సర్స్ సరిగ్గా చెప్పకపోతే మార్క్స్ కట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు చాలా కాన్ఫిడెన్స్గా, చాలా ధైర్యంగా, మంచి నమ్మకంతో వెళ్ళండి. ఒకసారి ఆల్రెడీ చదువుకోండి. ఒకసారి మీరు రాసిన రికార్డ్ ఏంటి ముందు ఒకసారి చదువుకోండి. ఒకసారి ఐడియా ఉంచుకొని ఎగ్జామ్కి వెళ్తే నువ్వు ఎగ్జామ్ పర్ఫెక్ట్గా రాయగలుగుతావు. 30/30 మార్క్స్ గెయిన్ చేయగలుగుతావు. కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళే విధానం ఒకసారి చూసుకోండి. మనము డైలీ వెళ్ళేటట్టు కాకుండా ఇన్ టైంలో వెళ్ళండి. టైం కంటే ఒక ½ hour ముందే వెళ్ళండి. ఎందుకంటే ఇది ఎగ్జామినర్ మార్క్ నుంచి మీ మార్క్స్ అన్ని ఎగ్జామినర్ ఎక్స్టర్నల్ చేతిలో ఉంటాయి. నీ బిహేవియర్ బట్టి కూడా నీకు 1 or 2 మార్క్స్ అనుకోవచ్చు. కాబట్టి ఎగ్జామినర్ ముందు ఒబీడియంట్గా ఉండడం నేర్చుకోండి. పెద్దలు కదా వాళ్ళు ఏంటంటే, కాబట్టి వాళ్ళ ముందు ఒబీడియంట్గా ఉండడం నేర్చుకోండి. అక్కడ కాన్ఫిడెన్స్గా ఎగ్జామ్ రాయండి. పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. ప్రాపర్గా ఎగ్జామ్ రాసి ఫుల్ మార్క్స్ తెచ్చుకోండి.
చెప్పింది అర్థమైంది కదా. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 3 క్వశ్చన్స్: క్వాలిటేటివ్ అనాలిసిస్, వాల్యూమెట్రిక్ అనాలిసిస్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్, ఆర్ ప్రిపరేషన్ ఆఫ్ కొలైడల్ సొల్యూషన్, ఆర్ ఫోటోగ్రఫీ, ఆర్ క్వాలిటేటివ్ అనాలిసిస్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్. అండ్ ఇవన్నీ రికార్డులో ఎలా రాయాలి? చాలా మంది అడుగుతున్నారు సార్, రికార్డ్ ఎలా రాయాలి, రికార్డులో ఎలా మెయింటైన్ చేయాలి? మీరు రికార్డులో రాయాలంటే మీకు ఓల్డ్ రికార్డ్స్, మీ సీనియర్స్ దగ్గర రికార్డ్స్ ఉంటే వాటిని తీసుకోండి. లేకపోతే మన కెమిస్ట్రీ ప్రాక్టికల్ బుక్ ఉంటుంది, ఆ ప్రాక్టికల్ బుక్ తీసుకోండి. మీరు ఎలాగో ప్రాక్టికల్ చేసినప్పుడు మీకు అన్ని 1 by 1 స్టెప్ తెలుస్తాయి కాబట్టి అలా రాయొచ్చు. లేకపోతే ఇక్కడ డౌట్స్ ఉంటే మీరు ప్రాక్టికల్స్ బుక్స్ కొనుక్కోండి, ఆ ప్రాక్టికల్ బుక్లో ఉన్న ప్రకారం ప్రొసీజర్ రాసుకోండి, మీకు అవన్నీ చేయండి. ఓకేనా? సో అలా చేస్తే మీరు మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. సో ఐఎమ్ నరేష్ ఫ్రమ్ స్కాలర్ IIT JEE and NEET Academy, Hyderabad.